లోపల కిందికి పోయి వచ్చింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సముద్రం లోపలికి పోయి ఈత కొట్టి లోపల పోయి కృష్ణుని పూజ చేసే అవకాశం ఉన్నది. కానీ మణిపూర్లో గత 9-10 నెలల నుంచి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది. ఇప్పటికి ఒక 100 మంది దానికా చనిపోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు రక్షణ లేదు. కానీ అక్కడికి పోయేందుకు టైం లేదు, కానీ కృష్ణుని పూజ చేసేందుకు ఆయనకు టైం ఉన్నది. ఇంకో పక్క ఈ సంకల్ప యాత్ర అని బీజేపీ పెడితే కేంద్రం నుంచి మంత్రులు రావడం, అశ్విని కుమార్ చౌబే నోటికొచ్చినట్టు మాట్లాడడం. ఏందైన భాష? రాహుల్ గాంధీ అట్ట పప్పు అట, రేవంత్ రెడ్డి అట్ట డప్పు అట. ఏం భాషరా బాబు? ఇక కొన్ని రోజులలోనే రాహుల్ గాంధీ జైలుకు పోతాడట. ఏం పాపం చేసిండని, ఏం మర్డర్ చేసిండని ఆయన జైలుకు పోతాడరా బాబు? అసలు మీరు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. ఈ భారతదేశంలో 10 ఏళ్లలో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేయడం, డిమానిటైజేషన్ చేసి పేద ప్రజలలో నోట్ల మట్టి కొట్టారు. బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు జమ చేస్తున్నారు. దాని గురించి లేక అది చెప్పకుండా ఇంకా సంకల్ప యాత్ర. ఈ సంకల్ప యాత్ర ఏం ఉద్ధరించిందని తిరుగుతుందని నాకు అర్థమైతే లేదు. కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, మేమే కట్టించినాం, రామును మేమే పుట్టించినాం, సెంటిమెంట్ ఓట్లకే సిద్ధమైన తప్పితే కాశీ షురువు అయిపోతుంది, అదేవిధంగా ద్వారకా షురువు అయిపోతుంది. దేవుళ్ళ మీదనే ఓట్లు తీసుకోవాలనే వీళ్ళ కల్చర్ ఉన్నది. ఈ భాష, ఈ ఆలోచన వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అభివృద్ధి లేనే లేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం సెంటిమెంట్ ఓట్లు, దేవుళ్ళ మీద, రాముని మీద, కృష్ణుని మీద, శివుని మీద ఓట్లు తీసుకోవాలనే కల్చర్ ఏర్పడింది అనేది నా ఉద్దేశం. దీనికి వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరి అయిన బుద్ధి చెప్తారనేది నా ఉద్దేశం. భాష మార్చుకోండి. పప్పు ఆట, ఇంకోటి తబలా కొడతాడో, మీరేం కొడతారా బాబు? మీరు జోక్తారా? ఏది కూరగాయల దుకాణంలో లెక్క జోక్తారా అని అడుగుతున్నా. ఏదైనా దీన్ని నేను ఖండిస్తున్నా. ఇప్పటికన్నా ప్రధానమంత్రిని కోరేది ఒకసారి మణిపూర్ ఒమ్మంటూ అడుగుతున్నా. ప్రజలు ఏ విధంగా ఉంటున్నారో తెలుసుకుంటున్నా. దానికి మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగాడు. ఇప్పుడు న్యాయయాత్ర చేస్తుండు. ప్రజలకు న్యాయం దొరకాలనే న్యాయయాత్ర చేస్తే ఆయనను కూడా గుళ్ళలకు రాణిస్తలేరు. గుడి ఇలా అయ్య జాగిరి ఆరబోయి దేవుడు అనేవాడు అందరికి ఒకటే. దేవుడు కూడా పరేషాన్ ఉన్నాడు. ఆయన కృష్ణుడు కూడా అనుకోవచ్చు అనే వీళ్ళు మానవ సేవ చేయమంటే మానవులు విడిచిపెట్టి నా సేవ చేస్తున్నారు. ఎవరమై ఆడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహిళలను రోడ్డు మీద నడిపిస్తున్నారు. మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అక్కడికి పోయేందుకు ఒక్కసారి కూడా వీరికి ఆలోచన లేదనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ప్రజల సమస్య తెలుసుకొని వి కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటాడా లేదా? అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే రాజస్థాన్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, ఛత్తీస్గఢ్ లో ఈ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడానికి వారికి ఆలోచన లేదు. గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన, కానీ ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయడు, రిజర్వేషన్ పెంచాడు, ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయడు. అది కేవలం కాంగ్రెస్ తోటే సాధ్యం. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఐఐటి, ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ చెప్పి
పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అయింది కాబట్టి ఇవాళ మా బీసీ పిల్లలు లక్షలాది మంది ఈనాడు జాబ్ లో చేరారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటీలో చదివి ఈనాడు ఇంజనీర్లు అవుతున్నారు. అదేవిధంగా ఏదైతే సోషల్ జస్టిస్ దాంట్లో నుంచి ఎస్సీ ఎస్టీ సెపరేట్ చేసి ఓబీసీ సెపరేట్ పార్లమెంట్ కమిటీ చేయడం అది కేవలం కాంగ్రెస్ ఒక్కటే చేయగలిగింది. కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండుటిని కూడా ఎక్కువ ప్రచారం చేయలేదు. 6 డిక్లరేషన్ తో పాటు ఈ 2 డిక్లరేషన్ చేస్తే తప్పనిసరిగా ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ ఆలోచన, బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన. ఆఖరుకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కానీ ఏదైతే హరిజనులకు భూములు ఇచ్చినాయి కానీ ఈనాడు మళ్ళా దొరల పాలన ధరణి పేరునైంది. నేను నిన్ననే రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా కీసర దాయర్లో జరిగిన అన్యాయం మీద 94 ఎకరాలు ఏ విధంగా మళ్ళా రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పోయిందో అది ఇచ్చినా అది నిజమైన కేసు. అది దాన్ని మీరు ఎప్పటి వరకైతే హెచ్ఎండిఏకి చెప్పి లేఅవుట్ను ఆపకపోతే మాత్రం ఒక్కొక్క విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారు. దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాన్ని ఆపాలని కోరుతున్నా. అదేవిధంగా నా ఉద్దేశంలో ఈ ఏదైతే కులగన జరిగితే అప్పుడే బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. అది నా ఉద్దేశం.